కర్నూలు జిల్లా ఆలూరు హోళకొంద మండల కేంద్రంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు 5వ వార్డులో ప్రభుత్వం అందించిన సేవల గురించి ప్రజలకు తెలిపారు. అలాగే సీనియర్ నాయకుడు శివప్రకాష్ తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించారు. పార్టీ కష్టపడి పనిచేసిన నాయకునికి కూటమి ప్రభుత్వం శివప్రకాష్కు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి అడుగు కార్యక్రమానికి ప్రతి ఒక్క మండలంలో మన వడగుంద మండలంలో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు, నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, కన్వీనర్ కానీ మనము చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాము. దీనికి ఆల్మోస్ట్ మన మండలంలో 80 to 90% కంప్లీట్ అయిపోయింది. ఈ కార్యక్రమము ప్రజల్లో ప్రతి ఒక్కరిని కానీ పిల్లల్ని కానీ అడిగినా ఒకటే ఒక రెస్పాన్స్, మంచి పాలన, ఇది సుపరిపాలన అంటే ఇదే పేరుకు నిదర్శనమని ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి దీన్ని ప్రతిష్టాత్మకం చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి వర్యులు మరియు నారా లోకేష్ గారు కానీ, మన రాజ్యాధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి మనము మన మండలం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రజల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మనం ఇంకా వాళ్ళకి ఏం చెప్తున్నామంటే సూపర్ 6 కంపల్సరీగా మేము అమలు చేస్తున్నాము. దాంట్లో ప్రతి ఒక్క సంవత్సరానికి 5 అందించినాము. ఇంకా కేవలం ఒకటి ఉంది. అది కూడా ఆగస్టు 15 రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆడవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఆ కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు